కర్నూలు జిల్లా ఆదోనిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకల్లో పలువురు మాట్లాడారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. గుండె ఆపరేషన్లు చేసినటువంటి ఘనత మరి ఆదోని నియోజకవర్గ అప్పటి శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారికి చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు నా స్నేహితులు కావచ్చు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇంజనీర్లుగా ఈరోజు వాళ్ళు సక్సెస్ లో ఉన్నారంటే ఆ ఘనత కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి నేను 4 సార్లు ముఖ్యమంత్రిని, 2 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఉండొచ్చు. కాకపోతే ఆయన 5 ఏళ్లలో మరి జీవిత కాలం కూడా గుర్తుండిపోయే సంక్షేమ పథకాలు, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద ప్రజల గుండెల్లో ఉన్నాడంటే మరి మనం అందరం కూడా ఆలోచన చేయాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు సాయి రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ రాజశేఖర గారి యొక్క అభిమానులకు, అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు రాజశేఖర గారి యొక్క జయంతి ఇంత ఆత్మీయంగా, ఎంతో ఉత్సాహంతో మరి ఈరోజు ప్రతి ఒక్క ప్రజానీకం కూడా ఈరోజు వైఎస్ రాజశేఖర గారు చూస్తుందంటే మరి ఆ రోజు రాజశేఖర గారి యొక్క చేసిన పథకాలని చెప్పి మనం ఒకసారి మధ్య పెట్టుకోవాలి. ఈరోజు నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఒకటి, మనము దాదాపుగా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో మనం చూస్తే మనకు మధ్యకొచ్చే నాయకులు ఇద్దరు. ఒకరు వైఎస్ రాజశేఖర గారు అయితే ఇంకొకరు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. తర్వాత ఆ కోవలకు చెందిన వారు మన వైఎస్ జగన్మోహన్ గారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజల్లోకి వచ్చినాడు, అలాగే స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా ప్రజల్లోంటి వచ్చినాడు, అలాగే మన జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోంటి వచ్చిన వ్యక్తే. కానీ ఇప్పుడు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ప్రజల్లోంటి రాలే. ఎట్లా వచ్చినాడు? వెన్నుపోటుతో బయటకు వచ్చినాడు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు 4 సార్లు సీఎం అవుతున్నాను, సీఎం అవుతాను ప్రతిసారి చెప్తున్నాడు. ప్రతిసారి ఏదన్నా ఒక ఉద్దేశంతో కానీ ప్రజలకు మేలు చేయాలని చెప్పి రాత్రి ఏమన్నా పొత్తుతో బయటకు వస్తాడు. చూడండి జీవిత చరిత్ర, చూడండి చంద్రబాబు జీవిత చరిత్ర. ఏ రోజు కూడా స్ట్రైట్ గా వచ్చి ప్రజలచే నేను ఇది చేస్తానని చెప్పిన తర్వాత ఏ ఒక్క పథకాన్ని కూడా చేయకోకుండా ఈరోజు ప్రజల్లో పరిపాలిస్తున్నటువంటి దౌర్భాగ్యము మన ప్రజలకు ఉందంటే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చెప్తున్నా. కాబట్టి దీన్ని ఆలోచన చేసి రాబో రోజుల్లో కూడా మరి ప్రజలు మోసపోకండి. ఎందుకంటే చూస్తున్నాం ప్రతిసారి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు వింటున్నారు ప్రజలు, వింటారు, మోసపోతారు. అయిన తర్వాత ఏం చేస్తారు? మాకు వర్షాలు రావు, చంద్రబాబు నాయుడు మాకు ఏం చేయాలి, మాకు అది చేయాలంటారు. మరి ఒకసారి ఆలోచన చేయాలి. మనకు ఓటు వచ్చేది 5 ఏళ్ళకి ఒకసారి. కాబట్టి మరి రాబో రోజుల్లో అయినా మన వైఎస్ జగన్మోహన్ గారి యొక్క పాలన చూసినాం, 19 రుణాలు చూసినాం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా రాబో రోజుల్లో వైఎస్ జగన్మోహన్ గారు అయితేనే మనకు పరిపాలన బాగుంటుంది. రామరాజ్యం రాజశేఖర దాంట్లో చూసినాం. మరి మనం రామరాజ్యం చూడాలంటే మన వైఎస్ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప మనం బాగుపడని చెప్పి నేను చెప్తూ మన యొక్క ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ కార్యకర్తలందరికీ నేను పేరు ధన్యవాదాలు. జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎంతో అభిమానం ఉంటేనే ఏ కార్యక్రమానికైనా కానీ వస్తూ ఉంటారు. మీ ఆశీర్వాదం, సహకారం ఉంటేగా తప్ప ఏది ముందుకు పోయే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో బడుగు బలహీన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు, యువత, అన్ని వర్గాల వారు కూడా రాజశేఖర రెడ్డి మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిండే కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. ఆయన ప్రస్తావన ఒక డాక్టర్గా మొదలుపెట్టినాడు. డాక్టర్గా రూపాయికే ఆయన వైద్యం అందించిన పరిస్థితి మనందరికీ తెలుసు. వాటి నుంచి మొదలైన పరిస్థితిలో మనమంతా కూడా చూస్తా ఉన్నాం. అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఓటమి చూడలే. ఆయన ఏ విధంగా కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఆయన నోడియాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా సాధ్యపడలేని పరిస్థితి కూడా మనం చూసాం. ఏదన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే మనకందరూ కూడా, మనకే కాదు రాష్ట్ర దేశమే ఆయన చేసిన కార్యక్రమాలంతా కూడా చూస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా మనందరికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు 33 ఏళ్ళకే పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన పరిస్థితి ఉంది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి ఉంది. 2 సార్లు ఎంపీగా గెలుపొందిన పరిస్థితి ఉంది.
మూడు సార్లు మంత్రిగా పనిచేసినాడు, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసే పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఆయన ముఖ్యమంత్రిగా పనితీరు మనం అంతా చూసాం, రాష్ట్ర ప్రజలు చూసాం, పక్క రాష్ట్రాల్లో చూశారు ఆయన చేసిండే కార్యక్రమాలని చెప్పేసి. అన్ని వర్గాల వారికి కూడా ఏదైతే ఇవ్వగలుగుతామో అవి ఇస్తేనే ఆ కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి ఆలోచించిన వ్యక్తిగా పనిచేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందులో భాగంగానే ఆయన ఇచ్చిన మాటే కాకుండా ఇవ్వని మాట కూడా ఆయన చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన ఉచితంగా కరెంట్ ఇస్తా అనేది తప్ప ఇంకా ఏమి చెప్పలేదు. పెన్షన్లు 200 ఇస్తా అని చెప్పేది విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కానీ అన్ని రకాలుగా ఆ 2 విషయాలే చెప్పినాడు. అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు అన్నీ కూడా చేయగలిగినాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏ విధంగా చేస్తే ప్రజలు బాగుంటారని చెప్పేసి ఆలోచించే వ్యక్తిగా పనిచేసినాడు. కాబట్టి ఆయనకి ఈరోజు ఈ విధంగా ఘన నివాళులు అర్పిస్తున్నామని చెప్పేసి కూడా రాష్ట్రంగా దేశమంతా కూడా ఘన నివాళులు అర్పిస్తుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత ఉచితంగా రైతులకి కరెంటు మీద ఇస్తాన్న మాట ప్రకారంగా సంతకం పెట్టడం జరిగింది. 200 పెన్షన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి పేదవాడు చదువుకుంటేనే కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి ఆలోచించి జరిగింది. ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేదే కాకుండా ఆరోగ్యశ్రీ పెట్టాల వీళ్ళకి. ఎందుకంటే పేదలకి వైద్యం అందించే పరిస్థితి ఎక్కడా లేదు. డబ్బు ఖర్చు పెట్టుకుని అప్పులు చేసుకొని ఇబ్బంది పడతామని చెప్పేసి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాడు. ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు లేనప్పుడు కూడా మనం రాజశేఖర రెడ్డి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొని ఎంతో మందికి ఆదుకోవడం జరిగిన పరిస్థితి కూడా మన ఆదోన్లో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. ఆదోనే కాదు, రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా సహాయశాఖలు అందించాడు. మన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టినాక పేదలందరికీ కూడా వైట్ కార్డు ఉంటే చాలు, దాంతోనే వైద్యం అందించేదానికి కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటుందని చెప్పేసి గొప్పగా చెప్పుకునే పరిస్థితి పేదలకు ఉండాలని చెప్పేసి ఆలోచించిన వ్యక్తి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. రైతులకి ఇబ్బంది పడుతూ ఉన్నారు, సరైన పంటలు పండలేదు, అప్పుల పాల్లో ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతోనే రాజశేఖర రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేసిన పరిస్థితి ఉంది. పావులా వడ్డీకే రుణాలు ఇచ్చినాడు. పొదుపు సంఘాలలో కూడా పావులా వడ్డీకే ఇచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా ఎంతో గొప్పగా ఆ మహిళలంతా కూడా అభివృద్ధిలోకి రావడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉన్న పాలనలో నీరు గారిపోయిన పొదుపు సంఘాలన్నీ కూడా అలాంటి పరిస్థితిని మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆ రకంగా వాళ్ళకి ఆ సహాయశాఖలు అందిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తీసుకొచ్చిన పరిస్థితి లక్షాధికారులు చేస్తామని చెప్పేసి పరిస్థితి కూడా చెప్పిన మాట ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఆయన చేసిన కార్యక్రమాలు కుటుంబ సభ్యులందరూ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, మన సాయి ప్రసాద్ అన్న గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నేత పులివెందల పులి అంటే మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన పెద్ద మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసినారు. ఆరోగ్యశ్రీ కానీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ, ప్రజలు రైతు భరోసా కానీ, గుండె చప్పుడు అంటే మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన మహానేత. ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి అన్నగారు, మరి మన ఆదోన్లో సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు, మన వైఎస్ఆర్ మన కోసం ఆలోచించే వాళ్ళంటే మన అన్నగారు సాయి ప్రసాద్ అన్నారెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి మన పెద్ద ఆయన రాజశేఖర్ ఆశీర్వాదంతో మళ్ళీ మన పార్టీ ముందుకు నడచాలని ఆయనను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.